స్వాగతిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు పద్మశ్రీ మందకృష్ణన్న గారి సన్మాన మహోత్సవానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు ఈ ప్రాంత పార్లమెంట్ సభ్యులు పేదల నాయకులు అన్న ఈటెల రాజేందర్ గారికి, ఇంత గొప్ప కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మిమ్మల్ని అందరినీ కలిసేటువంటి అవకాశం కల్పించినటువంటి సోదరుడు కాంతారావు గారికి, పెద్దలు నాతోటి కళాకారులకి, అదే మాదిరిగా అన్న పద్మశ్రీ మందకృష్ణన్న పేదల నాయకుడిగా పేదల పట్ల పోరాటాలను చేస్తూ అనేక ఉద్యమాల నిర్మాత మందకృష్ణన్న. కృష్ణన్నకి నేను చాలా సంవత్సరాలుగా దూరం నుంచి అబ్జర్వ్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో దగ్గర అయ్యాము, కలిసినాం, మాట్లాడినాం. కానీ చాలా మంది నాయకులు నన్ను పాటలు అడిగినప్పటికీ కృష్ణన్న మాత్రం ఏ రోజు కూడా పాటలు విని నవ్వేవాడు, కానీ నన్ను ఒక్కరోజు కూడా నన్ను పాట పాడమని అడిగిన సందర్భం కృష్ణన్న అడగలేదు. అయినప్పటికీ అన్న చేసే ఉద్యమానికి నాలాంటి గొంతు అండగా ఉండాలని నేనే స్వతహాగా నా వంతుగా నేను పాటలు నేనే ఖర్చు పెట్టి నేనే పాట చేసి ఒక పాట చేసేయడం జరిగింది ఫస్ట్. తర్వాత చాలా పాటలు చేశాము. అన్న పాటలు చాలా హిట్ అయినాయి. ఇంత గొప్ప సాంగ్ని రాసినటువంటి బ్రదరు మిఠపల్లి సురేందర్ చాలా అద్భుతమైన పాట రాశాడు. కిషన్ అన్నకు తెలుసు ఆల్రెడీ, ఎందుకంటే అన్న రాజేంద్ర అన్న కూడా తెలుసు. ఒకడని చాలా హిట్ సాంగ్ ఇచ్చాడన్న. ఆ పాట చాలా మంది నాతోటి కళాకారులు, చెల్లె గంగ కానీ, మా వరంగల్ సీనన్న గర్జించే కంఠం, మా ఎన్వై అశోక్ అన్న, నాతోటి ఇంకా వచ్చినటువంటి చెల్లె గంగ కానీ, అక్కడ ఉన్నటువంటి తమ్ముళ్ళందరూ కానీ, సోని కానీ, పేరు నన్ను వేరే అనుకోవద్దు, మర్చిపోతే అనుకోవద్దు తెలియజేస్తా ఉన్నా. నేను ఎక్కువ మాట్లాడకుండా మీకు వినిపించాల్సిన పాట వినిపిస్తానని కూడా మరొకసారి మీకు నేను తెలియజేస్తాం. ట్రాక్ సౌండ్ ఇక్కడ బాగుండాలి. నిలువెల్లా
ఒకసారి నరసన్నకి అందరూ చప్పట్లు కొట్టాలి, సభలో ఉన్న వాళ్ళంతా. ఎందుకు చప్పట్లు కొట్టాలి అంటే ఆయన పుట్టడం రెడ్డిగా పుట్టినప్పటికీ కృష్ణన్న గురించి పాట అంటే కళ్ళ కదుకొని పాడిండన్న. ఎక్కడో బెంగళూరులో ఉన్నాడు, మిట్టపల్లన్న లక్ష డబ్బుల వేదిక, కృష్ణన్న వేదిక చూస్తా ఉంటే నాకు బెంగళూరులో ఉండబుద్ధి అయితే లేదు. నేను ఒక్కరిని వేరే అయిపోయానని అనిపిస్తుంది నాకు. నేను వచ్చేసరికి నేను పాడడానికి నా గొంతుకు అనుకూలంగా ఉండే కృష్ణన్న పాట నాకు సిద్ధంగా ఉండాలన్నా అని చెప్పిండు. గుర్తుందా? గుర్తుంది. మరి సురేంద్ర అన్న రాసినటువంటి పాట నా గొంతు నుంచి పురుగు విప్పిన ఎవరిలా నాట్యమాడింది. కానీ ఆ రోజు కృష్ణన్న కూడా ఉండడం, ఆ పాట ఎట్లా పాడుతుంది, మీ అందరూ బయట ఉండండి అని లోపలికి పోయి 30 నిమిషాలలో ఈ పాట, అంటే కృష్ణన్న మీద ఎంత ప్రేమ ఉంటే 30 నిమిషాలలో పాడగలిగాను. లేదంటే 3 గంటలు తీసుకుంటే టైం, నేను కాంప్రమైజ్ కానీ తగ్గను. కానీ పాడిన లైన్ పాడినట్టుగా అతికిపోయింది అట్లా, అంటే గుండెల నిండా ప్రేమ. ఎందుకంటే కృష్ణన్న అంటే మంచి ఎక్కడున్నా గ్రహించి ఆ మంచిని పేద ప్రజలకు పంచాలనే మనస్తత్వంతో నిన్నను నేడును రేపుతో భద్రపరిచే విశిష్ట లక్షణం గల వ్యక్తుల్లో వేలల్లో ఒక్కడిగా ఒక్కడే అన్న మందకృష్ణను కూడా ఒకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ రసన్న. ఈ పాటల చాలా విషయాలు చర్చించాం. చాలా విషయాలలో ఈ వేదిక మీద ఒకటే ఒక మాట చెప్తాను మీకు. కులం పోరుకు 10 రకాల రాజ్యాంగం రచించాడు అని చెప్పినాం. కృష్ణన్న ఎప్పటికీ నిలువెల్లా సమస్యలను కౌగిలించుకున్నవాడు అని చెప్పినాం. ఎప్పుడో 30 ఏళ్ల కింద మాదిగ జాతికి విముక్తి కలగాలని ఎంఆర్పిఎస్ స్థాపన చేసి జాతి విముక్తి కోసం, వాటా కోసం అన్న ఆ సమస్యను తలకెత్తుకున్నాడంటే 30 ఏళ్ల తర్వాత ఆ సమస్య తీరిపోతే అన్న రిలాక్స్ కాలే. వెంటనే వెంటనే ఏం పెట్టుకున్నాడు? పెన్షన్లు పెంచలేదు అని అడిగిండు. ఏ ప్రతిపక్ష నాయకులైనా మాట్లాడిందా? ఎవ్వరు మాట్లాడలే. వికలాంగులను ఎందుకు చిన్న చూపు చూస్తుంది ప్రభుత్వం అని మాట్లాడుతాడు. ఈ వేదికకు రావడానికి 3 వేదికలు ఆపించి ఇక్కడ రమ్మని చెప్పినాం. కాంతారావు అన్న చాలా మంచి వ్యక్తి, అందరికి ఫోన్ చేసి మమ్మల్ని రిక్వెస్ట్ ఇచ్చిండన్న, మీరుంటే వస్తామని చెప్పినాం. మాకు అక్కడ రాజకీయంగా ఏ జెండా ఉన్నది, ఏ నాయకుడు ఉన్నాడు, ఎవరున్నారు మాకు సంబంధం లేదు. కళాకారులకి ఇక్కడికి ఈ రోజు వచ్చినటువంటి కళాకారులకు ఎవరికి కూడా కృష్ణన్న అనే ఒకే ఒక సోషల్ రిలేషన్ అంతే. కృష్ణన్న ఎక్కడుంటే అక్కడికి పోతాం. కృష్ణన్న ఎక్కడ నిలబడితే అక్కడ ముందు మా పాట పోతూనే ఉంటుంది. అందులో భాగంగానే ఇక్కడ దాకా వచ్చినాం. అందుకే కృష్ణన్న గురించి మీకు మళ్ళా ఒకసారి గుర్తు చేస్తాను. ప్రభుత్వం తన పాత్ర వహించట్లేదు, ప్రతిపక్షం కూడా తన పాత్ర వహించట్లేదు. కానీ ఎప్పటిలాగానే మందకృష్ణ అనే పేరు, మందకృష్ణ అనే నాయకుడు తన పాత్ర తాను వహిస్తూనే ఉన్నాడు. కుటుంబాన్ని వదిలిపెట్టి, జీవితాన్ని వదిలిపెట్టి, ఆయన ఆరోగ్యాన్ని వదిలిపెట్టి, మనుషుల్ని వదిలిపెట్టి, స్వార్థాన్ని వదిలిపెట్టి సమాజం కోసం ఫైట్ చేసే వారియర్. కాబట్టి మేమందరం వింటున్నాం, ఎప్పటికీ వింటుంటాం. అన్నెంబడి మనం నడవగలిగే అవకాశాన్ని కల్పించినందుకు, ఈ వేదికను ఇంత అద్భుతంగా నిర్మాణం జరిపినందుకు కాంతారావు గారి అనుచరులు, సహచరులు సుమన్ రావు గారికి, శ్రీనివాసరావు గారికి, తర్వాత మల్లికమ్మకి, పవన్ గారికి, ఇక్కడ ఉండి వేదిక కోసం పనిచేసిన డబ్బు కళాకారుడు శ్రావణ్ గారు, ఒకసారి కనబడండి, శ్రావణ్ గారికి, ఆ తర్వాత తమ్ముడు మురళి, కృష్ణన్న పబ్లిక్ ఈవెంట్స్ అన్నింటికి పిఆర్ఓ తమ్ముడు మురళి, తర్వాత లెనిన్ తమ్ముడు లెనిన్, తర్వాత ఈ వేదికకి మంచి శబ్ద సౌందర్యాన్ని అందించిన ఆర్కెస్ట్రా తమ్ముళ్ళంతా, కృష్ణన్న కోసం స్వచ్ఛందంగా వచ్చిన తమ్ముళ్ళు వీళ్ళంతా, అందరికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను చివరిగా మీకు మాట చెప్పి అన్న భోజనం ఆపండి అన్న, ఇంకొక 10 నిమిషాలు అయితే కార్యక్రమం అయిపోతుంది కదా, ఆపండి వస్తారు. థ్యాంక్ యూ అన్న. మిగతా కార్యక్రమాన్ని, ఈ కార్యక్రమంలో కృష్ణన్న కిషన్ అన్న స్నేహం మీద తమ్ముడు రాంబాబు పాడిన అద్భుతమైన పాట ఉన్నది. ఆ పాటని, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసిన పాటలు ఉన్నాయి. ఆ 2 పాటల్ని కాంతారావు అన్న సమక్షంలో, అన్నల సమక్షంలో విడుదల చేయించి కార్యక్రమం